నమః శివాయ. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఎదురుగుండా మనకు దర్శనమిచ్చే భగవన్మూర్తి నందీశ్వరుడు. నందీశ్వర దర్శనం చేసి శివాలయంలోకి ప్రవేశించాలని శైవాగమం చెబుతోంది. శివాలయంలో ద్వారపాలకులు దిండి మొండి, వైష్ణవాలయంలోని ద్వారపాలకులు జయ విజయాలు గరుడాల్వారుంటారు. శివాలయంలో శివలింగం ఎంత ముఖ్యమో నందీశ్వరుడు అంత ముఖ్యం. ఇక్కడ వృషభ రూపమైన ఒక పశువు శివుని ముందు కూర్చునే అధికారం ఎలా పొందింది? మనం శివాలయపు మెట్లు దాటి లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా ధ్వజస్తంభం కనబడుతుంది. దాని తర్వాత నందీశ్వరుడు కనబడతాడు. ఆ నందీశ్వరుడు అసలు ఎందుకు అలా ఉంటాడు అనే విషయం అర్థమైతే జీవితంలో 100 మెట్లు ఒకేసారి ఎక్కినట్టు అవుతుంది. పూర్వం శిలాదుడు అనే మహర్షికి చిత్రమైన కోరిక కలిగింది. ఆయన ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు శిలాదుడు నాకు అయోని సంభవుడు, చిరంజీవి, పరమభక్తుడైన కుమారుడు కావాలి అన్నాడు. అప్పుడు దేవేంద్రుడు నాకే శాశ్వతత్వం లేదు, నాకే చిరంజీవిత్వము లేదు, అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకు నేనెలా ఇవ్వగలను? ఇవ్వలేను, పరమశివుడు మాత్రమే ఇవ్వగలడు, కాబట్టి నువ్వు ఆ శంకరుని గురించి తపించు అన్నాడు. అప్పుడు శిలాదుడు శివుడు గురించి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొద్ది కాలం గడిచేటప్పటికీ శిలాదుని రూపం అక్కడ లేదు. అస్థిపంజరం ఒకటే ఉంది. శంకరుడు ప్రమద గణాలతో పార్వతీ సహితుడై సుబ్రహ్మణ్య గణపతులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అయినా శిలాదుడు బహిర్ముఖుడు కాలేదు. అప్పుడు శంకరుడు తన కుడికాలు పైకెత్తి కుడికాలి బొట్టన వేలుతో ఆయన 3వ కన్ను అనగా జ్ఞాననేత్రంలో ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర ఆపాడు. అప్పుడు శిలాదుడు బహిర్ముఖుడయ్యాడు. శంకరుడు శిలాదా, నీవు దేని గురించి తపస్సు చేశావు అని అడిగాడు. అప్పుడు శిలాదుడు నీలాంటి కొడుకు కావాలి, అయోనిజుడు పరమభక్తుడు నాకు కొడుకుగా కావాలి అన్నాడు. ఆ మాట అనేసరికి శంకరుడు నవ్వి నాలాంటి కొడుకు వేరొకడు లేడు, నీ భక్తికి లొంగిపోయాను కనుక నేనే నీకు కొడుకుగా వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు శిలాదుడు పరమశివ సంబంధమైన ఒక యజ్ఞకార్యం నిర్వహించడం కోసం భూమిని దున్ని యజ్ఞశాల నిర్మాణం కోసం అగ్నిహోత్రులను వెలిగించడం కోసమని కొన్ని గుండాలను ఏర్పాటు చేసి ఆ యజ్ఞ నిర్వహణ చేస్తున్నాడు. అప్పుడు ఆ యజ్ఞ వాటికలో ఉన్న అగ్నిగుండంలో నుంచి ఒక మూర్తి ఆవిర్భవించాడు. ఆ వచ్చినవాడు చంద్రరేఖ వంటి కిరీటం ధరించి ఉన్నాడు. ఏ విధమైన మలినం లేకుండా ప్రకాశించిపోతున్న తెల్లని శరీరం మీద అలదిన భస్మంతో కూడిన శరీరం కలిగి ఉన్నాడు. 4 భుజాలు కలిగి ఉన్నాడు. పరమశివుని అంశచేత బాలశివుడా అన్నట్టుగా ఆవిర్భవించాడు. ఆ పిల్లవాడిని చూడగానే శిలాదుడు పొంగిపోయాడు. ఆ పిల్లవాడిని చూడగానే ఎక్కలేని ఆనందం పొంగి పొర్లింది. కాబట్టి నంది అని పిలిచాడు. ప్రజలందరూ చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. శిలాదుడు శివుడికి నీలాంటి కొడుకు కావాలని అడిగినప్పుడు పరమశివుడు వెంటనే ఆదివృషభమును పిలిచాడు. దానికి ధర్మం అని పేరు. నీవు ధర్మస్వరూపుడిగా నా స్వరూపంగా నందీశ్వరుడిగా శిలాదునికి అయోనిజునిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు. శివునికి తనకి అభేదం చెప్పడానికి అలా దర్శనమిచ్చాడు. బాలశివుడై ఉన్నాడు. కొంతకాలం పిమ్మట ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి శిలాదునితో అన్నారు, అయ్యో శిలాదా, నువ్వు ఎటువంటి స్వరూపం కోరావో అటువంటి స్వరూపం నీ పిల్లవానికి ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానం చేత చిరంజీవి అవుతాడు, కానీ శరీరం చేత చిరంజీవి కాడు. ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది అని చెప్పారు. ఆ మాటలకు శిలాదుడు బాధపడి శోకిస్తున్నాడు. అప్పుడు పిల్లవాడైన నందీశ్వరుడు, నాన్నగారు ఎందుకు బాధపడుతున్నారు? నేను శంకరుని గురించి తపస్సు చేస్తానని చెప్పి మార్కండేయ ఎలా తపస్సు చేశాడో అలాగే నందీశ్వరుడు కూడా తపస్సు ప్రారంభించాడు. నందీశ్వరుడు చేసిన తపస్సు చేత ప్రీతి చెందిన శంకరుడు ప్రత్యక్షమై నీవు ఎప్పటికీ చిరంజీవే, నా మీద నీకు ఎంత పూనిక ఉన్నదో చూడ్డం కోసమే ఈ పరీక్ష చేశాను.
నీ పూజకు నీ తపస్సుకు నేను పరవశించాను అని చెప్పి తన మెడలో ఉన్న బంగారు పద్మాలతో కూడిన హారం ఒకదాన్ని ఎదురుగుండా ఉన్న పిల్లవాడి మెడలో వేశాడు. ఆ మాలను మెడలో వేయగానే పిల్లవాడికి మూడో కన్ను వచ్చింది. శివుడికి 5 ముఖాలు ఎలా ఉంటాయో అలా 5 ముఖాలు వచ్చాయి. ఈ విధంగా వచ్చి పిల్లవాడు శివుడితో సమానంగా అలరారుతూ శివుని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుణ్ణి కొడుకుగా అక్కున చేర్చుకుంది. శివుడు తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లవాడి మీద చల్లాడు. అవి నందీశ్వరుని నుండి జాలువారి త్రిశోట, జటోదర, స్వర్ణోదక, జంబూనది, వృషధ్వని అని 5 నదులుగా ప్రవహించాయి. ఈ 5 నదులు ప్రవహిస్తున్న మధ్యప్రదేశ్లో పరమేశ్వరుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఒకటి ఉంది. ఈ 5 నదులలో స్నానం చేసి అక్కడ శివలింగాన్ని ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇవ్వబడుతుంది అని శాస్త్రం చెప్పింది. పార్వతీదేవి ఆ పిల్లవాడిని ప్రమద గణాలకు నాయకునిగా చేయవలసిందని శివుణ్ణి అభ్యర్థించింది. వెంటనే శివుడు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ప్రమద గణములన్నింటికీ నాయకుడిగా అభిషిక్తం చేశాడు. ఈ విధంగా అభిషిక్తం చేయబడిన వానికి తగిన కాంతను చూసి వివాహం చేద్దామని పార్వతి శివునికి చెప్పింది. నందీశ్వరునికి తగిన భార్యగా మరుత్తల కుమార్తె సుషయను నిర్ణయించి వివాహం చేశారు. శివుడు నందీశ్వరునితో, నీ వల్ల నీ తండ్రి తరించాడు కదా, నీ తండ్రిని తాతని కూడా సమున్నతమైన అధికారం కలిగినటువంటి ప్రమదగణంలోనికి తీసుకువస్తున్నాను. వారు కూడా నన్ను సేవించుకుంటారు అన్నాడు. అప్పుడు శిలాదుడు ప్రమదగణాలతో ఒక్కడిగా చేరిపోయాడు. ప్రమదగణములకు నాయకుడు తన కొడుకు నందీశ్వరుడు. ఇది వాళ్ళ గొప్పతనం. ఇది నందీశ్వర చరిత్ర. శివుడు నందీశ్వరునికి మరొక వరం ఇచ్చాడు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఉంటే నేను కూడా అక్కడికి వచ్చేసి ఉంటాను. నేనెక్కడుంటే నీవు కూడా అక్కడే ఉంటావు. శివాలయాల్లో నా ఎదురుగుండా నీవు ఉండాలి అని చెప్పాడు. కాబట్టి నందీశ్వరుడు ఎక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడో నందీశ్వరుడు కూడా అక్కడే ఉంటాడు. ఎవరైతే నందీశ్వర చరిత్రను చదివినా, చేతులొగ్గి నమస్కరించి వినినా, నందీశ్వర వైభవం మనసులో తలచుకొని మురిసిపోయినా వారికి భగవంతుడు ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంత్యమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తమ ప్రమద గణాలలో ఒకరిగా చేర్చుకుంటాడని అభయమివ్వబడింది. నందీశ్వరుడు ఆది వృషభం కాబట్టి ఆయన వృషభ రూపంలో ఉంటాడు. శివాలయంలో శివలింగ దర్శనం చేసేటప్పుడు నందీశ్వరుని ప్రక్క నుండి వెళ్ళడం కానీ, నందికి శివునికి మధ్యలో వెళ్ళడం కానీ చెయ్యరాదు. తోక పక్కకు పడేసి వృషణాలు కనబడేటట్టుగా నందీశ్వర మూర్తి పడుకొని ఉంటుంది. ఎడమ చేతి బొట్టనవేలిని, ఎడమ చేతి చూపుడు వేలుని నంది కొమ్ముల మీద వేసి కుడి చేయితో ఆయన వృషణాలను పట్టుకొని 2 వేళ్ల మధ్యలో నుంచి శివలింగాన్ని చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అనాలి. అలా ఎవడు అన్నాడో వాడు కైలాసమునందు శంకరుని దర్శనం చేసిన పుణ్యము వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుని శృంగముల మధ్య నుంచి తప్ప శివదర్శనం చెయ్యరాదు. నందీశ్వరుని జీవుడికి సంకేతం, శివుడు బ్రహ్మకు సంకేతం. జీవ బ్రహ్మల మధ్య భేదం చెప్పడం కానీ, మధ్యలోకి వెళ్ళడం కానీ చెయ్యరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చేయకూడదు. దానికి ఒకే ఒక్క మినహాయింపు ఉంది. శివలింగానికి సాయంత్రం కవచం పెడతారు. అలా కవచం తొడిగి ఉంటే మాత్రమే శివలింగం శృంగంలోంచి చూడక్కరలేదు. మీరు తిన్నగా శివాలయ దర్శనం చేసుకోవచ్చు. అరటిపండు ముక్కలు పట్టుకెళ్ళి నందీశ్వరుని మూతికి రాయడం, కార్తీక దీపాలు పేరు చెప్పి నందీశ్వరుని తోక దగ్గర పెట్టడం వంటి పనులు మిక్కిలి పాపభూయిష్టములు. మనం పుణ్యం పేరుతో హద్దుమీరి పాపాలు చేస్తుంటాం. అలా చేయకూడదు. నందీశ్వరుని శృంగంలోంచి శివలింగ దర్శనం చేసిన తర్వాత ఆగి నందీశ్వరునికి నమస్కరించి నందీశ్వర నమస్సుభ్యం సాంబానందప్రదాయకం అని అడగాలి. నందీశ్వరుడు 4 పాదాలతో చక్కగా పడుకొని ఉంటాడు. బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ ధర్మం మీదే శివుడు అధిరోహించి ఉంటాడు. నందీశ్వరుడు మీకు ఒక పాఠం నేర్పుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ శివుడినే చూస్తూ ఉంటాడు. అలాగే మీరు లోకమునందు ఎప్పుడూ ఈశ్వరునే చూడడం అలవాటు కావాలి.
ఆంధ్రప్రదేశ్లోని నంది మండలంలో అనేక ప్రాంతాల్లో నవనందులుగా తపస్సు చేశాడు. అవే ప్రథమనంది, నాగనంది, శివనంది, కృష్ణనంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది అనునవి. నంది తపస్సు చేసిన ప్రతి చోట ఒక శివలింగం ఉంటుంది. ఆయనకి నంది విద్య అని పేరు. అయ్యగారి అనుగ్రహం ఎంత పొందాడో అమ్మగారి అనుగ్రహం కూడా అంతే పొందాడు. అమ్మవారు తన విద్యా రహస్యాలన్నింటినీ నందికి చెప్పింది. శ్రీవిద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే లలితా సహస్రనామాల్లో నంది విద్య నటేశ్వరి అని ఒక మాట ఉంటుంది. నందీశ్వరుని ప్రజ్ఞ చాలా గొప్పది. ఇప్పటికీ మనకి చరనంది ఒకటి ఉంటుంది. స్థిరనంది అంటే కదలని నంది, చరనంది అంటే కదులుతుంది. పూర్వం శివాలయాల్లో 2 నందులు పెట్టేవారు. ఒకటి స్థిరనంది, రెండవది చరనంది. పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కారు. శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ఎవరికైనా ప్రసవం అవ్వక బిడ్డ అడ్డం తిరిగితే వాళ్ళని తీసుకెళ్లడం కుదరకపోతే తల్లి బిడ్డ బతకాలంటే వైద్యుడి దృష్టి పడాలి. అంతరాలయంలో నుంచి అది కుదరదు కనుక చరనందిని శివునికి అభేదం గనక గబగబా ఆవిడను ముఖమండపం వద్దకు తీసుకువచ్చి తలుపులు తీయించి ఆవిడ బాధపడుతున్న వైపు చరనందిని తిప్పేవారు. చరనంది ప్రసవమునకు బాధపడుతున్న ఆవిడ వైపు తిప్పగానే ఆవిడ చాలా సులువుగా ప్రసవం అయ్యేది. అందుకే పూర్వం శివాలయాల్లో చరనంది ఉండేది. నందీశ్వరుడు అంతటి మహానుభావుడై ఈ లోకంను రక్షించాడు.